తెలంగాణ కళాకారులు గర్వపడేలా తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తకం ఉందన్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తక పరిచయ సభలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ అప్పట్లో జరిగిన చరిత్రాత్మక విషయాలను విపులంగా ప్రస్తావించారన్నారు. తెలంగాణకు చెందిన సినిమా చరిత్ర, కళాకారుల కృషి, చారిత్రక పరిణామాలు, సినిమా పాండిత్యాన్ని తెలంగాణ సినీ ప్రస్థానంలో వివరంగా విశ్లేషించారు రచయిత పొన్నం రవిచంద్ర. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన సినిమా కళాకారులు, రచయితలు, దర్శకుల పాత్రను, వారి ప్రయాణాన్ని చరిత్రాత్మక కోణంలో 2 దశాబ్దాల అనుభవంతో రచించారు రవిచంద్ర. తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తక పరిచయ సభలో విజేంద్ర ప్రసాద్, వేణు ఉడుగుల, అల్లాని శ్రీధర్, శ్యాంప్రసాద్ లాల్, మామిడి హరికృష్ణ, పుస్తక రచయిత డాక్టర్ పొన్నం రవిచంద్ర పాల్గొన్నారు. పుస్తకం రాసి ఊరుకోవద్దు సార్. ఏమన్నా దాని తాలూకు సినిమాలు దొరికితే దాన్ని బాగు చేసి ప్రజలు చూడటానికి వీలవుతుందో సిన్సియర్ ప్రయత్నం చేయండి సార్. మన తెలంగాణ కళల్ని బార్డర్ దాటించి మొత్తం దేశం అంతా వెళ్ళాలి, అవసరం దేశాలు కూడా వెళ్ళాలి సార్. దానికి ఎఫర్ట్ పెట్టాలి సార్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కళలు సామాన్యమే కాదు సార్, 1, 2 కాదు, కొన్ని 100 రకాల కళలు ఉన్నాయి, చేసే కళాకారులు ఉన్నారు. దానికి కావాల్సిందల్లా దాన్ని మంచి దారిలో పెట్టగలిగిన ఒక మనిషి కావాలి సార్. తెలుగు భాష, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఇన్ని భాషల మీద అధికారం ఉండి సిన్సియర్గా తనుకున్న పనిని ముక్కుసూటిగా ఏమాత్రం కూడా ఒక ఫేవరెటిజం కానీ ఇంకో దానికి కానీ తావు లేకుండా చేసేటువంటి వ్యక్తి మామిడి హరికృష్ణ గారు సార్. ఐ థింక్ ఈజ్ ద రైట్ పర్సన్. మన తెలంగాణ తాలూకు కళల్ని దేశాలు దాటించి విదేశాలకు తీసుకెళ్ళి అది ఎంతో మంచి సార్. ఎంతోమంది కళాకారులు పని చూపించిన వాళ్ళు అవుతారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది సార్. అంటే నేను ముఖ్యంగా సినిమా రంగం వైపు రావడానికి హరికృష్ణ ముఖ్యులు. ఎందుకంటే నేను ఈ సినిమా మీద కొన్ని ఫొటోస్ సేకరించి పెట్టుకున్నా. నాకు బుక్ స్టాల్ ఉండేది మొదట్లో, జనరల్ స్టోర్ అండ్ బుక్ స్టాల్. ఆ బుక్ స్టాల్ ఉన్నప్పుడు సితారా, సినీ హెరాల్డ్, విజయ్ చిత్ర లాంటి మ్యాగజైన్స్ ఉన్నప్పుడు ఆ సినీ తారల ఫొటోస్ అప్పటి చాలా కటింగ్స్ పెట్టుకున్నప్పుడు చిన్నగా రాసుకున్నాను. ఎందుకు ఇదంతా ఒక బుక్గా తీసుకురాకూడదని శ్రీలక్ష్మి గారును హరి చెప్పినప్పుడు, ఇంత ఈ కష్టమేమో మనకి ఎక్కడ దొరుకుతుంది సమాచారం అంటే, ఎందుకు నువ్వు రాసిన దాంట్లోనే చాలా ఉంది అంటే దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి వాళ్ళ సహకారంతో 80 ఏళ్ళ తెలుగు సినీ ప్రస్థానం అనే బుక్ను తీసుకొచ్చినప్పుడు నాకైతే చాలా సంతోషం. కాబట్టి అందులో ఈ కళా ఆరాధనలో మనకి ఆత్మానందం ఉంది, ఆనందం ఉంది. ఓ ఫ్రెండ్ ఎవడైనా ఫోన్ చేసి, బ్రదర్ సినీ ప్రస్థానంలో 55వ పేజీలో పలానా పుల్లయ్య గురించి మీరు ఎంతగా గొప్పగా రాశారంటే ఆ హృదయం ఎంతగా పొంగిపోతుందండి. అంచేత మీరు చక్కగా పుస్తకాలు చదవండి. ఏదైనా మిమ్మల్ని లైక్ చేసే విషయం ఉందని ఫోన్ చేసి చెప్పండి. ఏదైనా పొరపాటు తెలియదు అనుకోండి, సోదరా ఈ 64వ పేజీలో ఫలానా సినిమాకి దర్శకుడు వీడన్నారు, వీడు కాదండి వీడని చెవిలో చెప్పండి, నాకు చదువుకుంటాను. రచయిత కావచ్చు, సినీ రచయిత కావచ్చు, ఎవరైనా సరే జీవితాన్ని సఫలం చేసుకోండి. ముందుగా మీరు ఆత్మానందం పొందండి. మంచి పుస్తకాన్ని రాశామని ఆత్మానందం పొందుతాడు మా మిత్రుడు. ఆ ఆత్మానందమే మీకు ఆయుష్, అదే మీకు ఆరోగ్యం. కవి కాంచనిది కూడా రవి కాంచుతాడు అని పొన్నం రవిచంద్ర గారు రాసిన అద్భుతమైన చరిత్రాత్మకమైన చరిత్ర పుస్తకం ఇది. తెలంగాణ అనేది ఎక్కడుంది, తెలంగాణ స్థానం ఏంటి అనే వాళ్ళకి తెలంగాణ సినీ ప్రస్థానం ఒక సమాధానం చెబుతుంది అనుకుంటున్నాను. అద్భుతమైన విశ్లేషణతో రాసిన ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్న వ్యక్తి కూడా మామూలు వ్యక్తి కాదు, కళలకి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి అంకితం ఇవ్వడం చాలా సముచితం, చాలా అద్భుతంగా ఉంది. ఈ పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు మాత్రమే కాదు, నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను, వస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన పుస్తకం రాశారు, రచించారు. నాకు చూసే అవకాశం నాకు వచ్చింది. చాలాసేపు చూశాను, నన్ను చూపించాడు పక్క నుండి, ఇది ఇందుకు ఇట్లా రాశాను అట్లా రాశాను అని చెప్పినాడు. అద్భుతమైన పుస్తకం, చాలా బాగుంది. ఎవరు చదివినా చదవకపోయినా నువ్వు సృష్టించారు కనుక చాలు. దాంతో మిగతా వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు చూస్తారు, మరో రోజు చూస్తారు, ఇంకో రోజు చూస్తారు. ఏదో పుస్తకం ఉన్న నాళ్ళు ఈ రచన ఉంటుంది అని అనుకుంటూ వారికి అభినందనలు తెలుపు.